జగన్ ఎందుకు కావాలి? జగనే కావాలి. అన్ని ఉపాధులు పెట్టి అన్ని బాగున్నాయి. జగన్ వచ్చింది బాగుంది. జగన్మోహన్ రెడ్డే కావాలి. మాకు డబ్బు ఎవరే ఇవ్వరు, అతనే కావాలి. ఎందుకు కావాలి? జగన్ ఎందుకు కావాలి? జగనే కావాలి. జగనే ఇంపార్టెంట్ అవసరం. జగనే మంచిది. పెన్షన్తో సంబంధం లేదు, డబ్బుతో సంబంధం లేదు. నీతి నిజ పేదవాదం చూసే జగనే ఇంపార్టెంట్ కావాలి. నీ పేరు ఏం పేరమ్మా? నీ పేరు ఏం చేస్తావు? ఇప్పుడు జగన్ ప్రభుత్వం బాగానే చూస్తుందమ్మా నీకు? ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఉంది కదా, బాగానే చూస్తుందా? బాగుందా అన్ని విధాలుగా నీకు? ఏం నచ్చింది నీకు అసలు జగన్ ప్రభుత్వంలో? అన్నీ ఎత్తాడమ్మ, మండలి పెన్షన్ వస్తాడు, మంచి సెంటర్ చూస్తాడు, పొదుపుల్లోనూ ఉన్నాం, అన్నీ బాగానే. మరి వీడు మరి ఈ ప్రభుత్వం బాగా చూడట్లేదు అంటున్నారు కదా మిగతా నాయకులు. పేదోళ్ళకి అసలు ఏం జరగట్లేదు, ఏమి ఇవ్వట్లేదు అన్నారు. ఎవరు చూడలేదు అన్నారమ్మా. జగన్ బాగా చూడట్లేదు అంట. జగనే చూస్తాడా ఆటో వాళ్ళకి, రిక్షా వాళ్ళకి అందరికీ. మరి మిగతా వాళ్ళు బాగా చూడట్లేదు అని చెప్తుండ్రు కదా. వాళ్ళకి నచ్చిన వాళ్ళకే పథకాలు ఇస్తున్నారు, పేదవాళ్ళకి ఏది చూడట్లేదు సరిగ్గా అంటున్నారు. అది మన అపోహతరం. నీకు పెట్టారు, ఎంతటితోనే ఆగిపోవాలా? అది ఎప్పుడో దేవుడు ఇచ్చినప్పుడు అప్పుడు పెడతాడు కదా. మాకు అన్ని వేళ అందరు బాగుతారు, మనకు పెట్టి మంచి పెట్టగలడేటాడు. వాడు ఎత్తాడు, మధ్యలో తినేస్తాడు. అయితే మళ్ళీ జగన్ వస్తే బాగుంటుందా? మళ్ళీ గంగా రావాలి. నిత్యంతగా బొరం మీద ఎలాగ, తల మీద ఎలా చెయ్యేసుకొని బెడ్డింగ్ మీద ఆవిడ తొమ్మిది మళ్ళీ జగనే వస్తాడు. నేను అన్నాను, 6 ఊరైనా జగన్ వస్తాడు. జగనే రావాలి. ఏంటమ్మా ఎవరు రావాలి? మళ్ళీ జగన్ రావాలా, చంద్రబాబు నాయుడు రావాలా? జగనే రావాలి. జగనే ఎందుకు రావాలి? బాగా చూస్తాను. ఏం చూస్తాడు అసలు? దేవుని ఇచ్చాడు, మరి మానాటోళ్ళు ఇచ్చాడు, మరి అసలు ఇస్తాడు. కాకపోతే మానాటికలు రాసిన ఇస్తాడు, గర్భిణీ స్త్రీలకి ఇస్తాడు. అంతా బాగా చూస్తాడు. మరి జగన్ ప్రభుత్వంలో ఏం జరగట్లేదు సరిగా అని అంటున్నారు. పరిపాలన కూడా బాగానే ఉంది. మళ్ళీ ఎవరు రావాలి? జగనే రావాలి. జగనే ఎందుకు రావాలి? మిగతా వాళ్ళు వద్దు అయితే. ఇతనికి ఇచ్చారు అవకాశము. ఇప్పుడు అంతమంది జగనే కావాలంటాం కాబట్టి జగనే. ఆ దేవుడు ఎవరికి. నమస్తే అమ్మా, మీ పేరు? శ్రీదేవి. ఏం చేస్తారమ్మా మీరు? హౌస్ వైఫ్. అమ్మా, ఇప్పుడున్న ప్రభుత్వం పాలన అనేది చూస్తున్నారు కదా, మీకేమనిపిస్తుందమ్మా? బాగుంది అనుకుంటున్నారా, బాగాలేదు అనుకుంటున్నారా? బాగుంది. ఏంటమ్మా ఏం బాగుంది? మీకు ఏం నచ్చింది అసలు? నచ్చిందంటే ఇంకా అన్ని కూడా వేస్తున్నారు, అన్నీ వేస్తున్నారు కదా. మీకేమనిపిస్తుంది? మీ పేరండి? లక్ష్మి గారు. ఏం చేస్తారండి మీరు? హౌస్ వైఫ్. ఏంటండి మీకేం నచ్చింది అసలు ఈ ప్రభుత్వంలో? మీకు నచ్చిందా, నచ్చలేదా? అసలు నచ్చింది. ఏం నచ్చింది అసలు? మేడం మీరేం చేస్తారు? నేను హౌస్ వైఫ్. హౌస్. ఏం పేరండి? మణి గారు. ఏంటండి మీరు చూస్తున్నారు కదా, ఎలా ఉంది అసలు మీ ఏరియాలో కానీ లేదంటే రాష్ట్రంలో కానీ చూస్తున్నారు? బాగుంది. ఇంకొన్ని రోజుల్లో ఎలక్షన్ రాబోతుంది కదమ్మా, ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు మీరు? ఎవరు కోటేద్దాం? అతనికే కదండి వేస్తాం. అతనికే వేస్తాం. ఎందుకండి అతనికి ఎందుకు? మిగతా నాయకులు కూడా మాకు ఓటు వేయండి, మేము గెలిచాక మీకు అన్నీ చేస్తాం, మీకు అన్ని సంక్షేమాలు చేస్తాం, ఇంతకంటే ఎక్కువ చేస్తామని చెప్తున్నారు. మరి వాళ్ళని కాదనుకుని మీరు జగన్కే ఓటు వేయడానికి గల కారణం? పరిపాలన బాగుందండి, జగన్కే ఓటు. జగన్కే.